ఏ ఊరు మీది? గుడికుడి గ్రామం సార్. కుమిడిపుట్ట. మరి మీకు బ్రిడ్జి లేదు కదా, మరి దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? సార్ చాలామంది ఇలా ఇప్పుడు ముఖ్యమంత్రులు కానీ సీఎం ఎలక్షన్స్ అయినప్పుడు మాకు బ్రిడ్జి లక్ష్మీపురం పంచాయతీ గుడికుడి గ్రామం సార్. మా ఊళ్ళో చాలా పెద్ద బాగుంటుంది సార్. అదే మొన్న వర్షానికి చాలా ఇబ్బంది అయింది సార్. సంతలు కట్టడం వల్ల సార్ ఎవరికి ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్కి వెళ్ళడం చాలా ఇబ్బంది అయిపోతున్నాం సార్. కుమిడిపుట్టు గ్రామం లక్ష్మీపురం పంచాయతీ ఉంటుంపుట్టు మండలం సార్ మాది. అల్లూరు సీతారాం జిల్లా సార్. మన గవర్నమెంట్ నుంచి ఎలాగైనా సార్ మన బ్రిడ్జిని పంపించాలని మేము కోరుతున్నాం సార్. మరి మీరు ఎవరైనా డెలివరీ కానీ ఏమైనా అయితే హాస్పిటల్కి వెళ్ళాలంటే ఏ రకంగా వెళ్తున్నారు? సార్ చాలా ఇబ్బంది అయ్యి అలా 4, 5 అయ్యి మోసి కష్టాలు ఇబ్బందులు అయ్యి మోసుకొని తీసుకెళ్తాం లక్ష్మీపురం దాకా సార్. డెలివరీ కానీ చావు బతుకున్నా కూడా చాలా ఇబ్బంది అవుతున్నాం సార్. అదే ఇంత పెద్ద వాగు వస్తుంది కదా, అవును సార్. గత నెల రోజుల ముందు కురిసిన వర్షాలకు మరి మీరు బయట ప్రపంచాన్ని చూడలేదు అంటున్నారు. లేదు సార్. మరి మీకు నిత్యావసర సరుకులు ఎలాగ అందాయి? సార్ అది రాకు తగ్గేంత వరకు అలాగే ఇబ్బంది ఉంటుంది సార్. మొత్తం ఎన్ని కుటుంబాలు ఉంటాయి మీ ఊర్లో? మా ఊర్లో మొత్తం 150 గడుపు ఉన్నాయి సార్. 150 దాకా ఉంటాయా? ఓకే సార్. సరే, మీరు ఇప్పుడు గవర్నమెంట్ని ఏమని కోరుకుంటున్నారు? సార్ ఎలాగైనా మన కుమిడిపుట్టు వాగుని బ్రిడ్జి శాంక్షన్ చేయాలనేసి మేము కోరుతున్నాం సార్ గవర్నమెంట్ వారిని. ఇంతకుముందు ఎవరికైనా అప్లికేషన్లు పెట్టారా మీరు? సార్ ఇంతకు ముందు చేయలేదు సార్. ఇప్పుడు ఈ సంవత్సరమే సార్ కాప సెంటరింగ్ సార్. వాగు కోసం మనకు ఒక రోజు ఊళ్ళో ఉంచేసాం సార్. అయినా వాగు తగ్గలేదు సార్. అది కూడా న్యూస్లో పెట్టాం సార్. అది మన గవర్నమెంట్ వరకు న్యూస్ పెట్టాం సార్. పెట్టాము. అయినా అది పెట్టినా కూడా బ్రిడ్జ్ అయిపోయిన పాటలు వస్తున్నాయి, పేర్లు మాత్రమే. కానీ ఇక్కడ కనిపించడం ఏం లేదు సార్. అందులో కూడా కాప చనిపోయి 1 డే ఊళ్ళో ఉంచి ఇంకో రోజు దాని పనులు జరిగింది సార్. అది కూడా దాటడానికి సరిపోలేదు. వెళ్ళలేదు సార్. 4, 5 వెళ్ళాం సార్ దాటేసి. 9 వాగు సార్. వాళ్ళు లేడీస్ ఎవరు రాలేదు మొత్తం నుంచి. బాగుంది ఇబ్బందులతో.